హాయ్ అండి, నమస్తే. నేను మీ జీవిత. వెల్కమ్ టు జీవిత తెలుగింటి రుచులు. ఈరోజు నేను మీకు చూపించబోయే స్పెషల్ రెసిపీ వచ్చేసి చికెన్ కాల్మీ కబాబ్. ఈ చికెన్ కాల్మీ కబాబ్ని తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే క్విక్ అండ్ ఈజీ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. ఈ చికెన్ కాల్మీ కబాబ్ చేయడం రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. మరి నోరూరించే చికెన్ కాల్మీ కబాబ్ని సింపుల్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి. ముందుగా చికెన్ నీట్గా వాష్ చేసుకోండి. ఈ రెసిపీ చేయడానికి ఇక్కడ నేను 4 లెగ్ పీసెస్ని తీసుకుంటున్నాను. ఈ లెగ్ పీసెస్కి రెండు వైపులా ఘాట్లు పెట్టుకొని తీసుకోవాలి. లెగ్ పీసెస్కి ఇలా ఘాట్లు పెట్టి తీసుకోవడం వల్ల మసాలా అనేది మంచిగా పడుతుంది మరియు ఈవెన్గా కుక్ అవుతుంది. నెక్స్ట్ ఇందులోకి నిమ్మకాయ బక్కను తీసుకొని పిక్కలు పడకుండా జ్యూస్ మొత్తాన్ని ఇందులో పిండేసుకోవాలి. పిక్కలు ఏవైనా పడితే తీసి పక్కన పడేసేయండి. నెక్స్ట్ ఇందులోకి 3/4 స్పూన్ సాల్ట్ అంటే 30 స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ పసుపును, 1.5 స్పూన్ కారాన్ని వేసుకొని ఈ ఉప్పు కారం అనేది చికెన్ లెగ్ పీసెస్కి పట్టేలా చికెన్ లెగ్ పీసెస్ని ఇలా కలుపుకుంటూ పట్టించాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక ప్రక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఈ కర్రీ కోసం మసాలాను ప్రిపేర్ చేసుకోవాలి. ఆ మసాలాతోనే ఈ కర్రీకి టేస్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక మంటను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఆ ప్యాన్లోకి చిన్న ముక్క దాల్చిన చెక్కను, 2 ఏలక్కాయలను, అలాగే 4 లవంగ మొగ్గలను, 1/2 స్పూన్ మిరియాలను, అలాగే 1 టేబుల్ స్పూన్ ఫ్రై చెనడాలను, నెక్స్ట్ 1 టీ స్పూన్ జీరాను, నెక్స్ట్ 1 టీ స్పూన్ ధనియాలను, ఇంకా 8 నుంచి 10 కాజు పిక్కలను కూడా వేసుకొని గరిటతో కలుపుకుంటూ లైట్గా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు మంటను కానీ పెంచేస్తే ఈ మసాలా అనేది ఈవెన్గా ఫ్రై అవ్వవు, ఇంకా ఈ మసాలా మొత్తం మాడిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి దగ్గరుండి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని గరిటతో కలుపుకుంటూ ఈ మసాలాని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మసాలా అనేది లైట్గా ఫ్రై అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లో వేసుకోవాలి. నెక్స్ట్ ఈ మసాలా మొత్తం పూర్తిగా చల్లారాక వీటిని ఒక మిక్సీ జార్లో వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి. అలాగే 1/2 కప్ చిక్కటి పెరుగును కూడా వేసుకొని నెక్స్ట్ వీటన్నింటినీ మిక్సీలో ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ మసాలా పేస్ట్ మొత్తాన్ని మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ లెగ్ పీస్లో ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ మసాలా అంతటిని లెగ్ పీసులకి పట్టించి నెక్స్ట్ మూత పెట్టి వాటిని ఓవర్ నైట్ లేదా 5 అవర్స్ నానబెట్టుకోవాలి. కావాలంటే వీటిని మీరు ఫ్రీజర్లో కూడా పెట్టుకొని తీసుకోవచ్చు. నెక్స్ట్ 5 అవర్స్ తర్వాత చికెన్ లెగ్ పీసుల్ని ఫ్రై చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టేసుకోండి. ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు ఇందులో 1 స్పూన్ గీను వేసుకోండి. కావాలంటే ఈ గీ ప్లేస్లో మీరు ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. గీ అనేది కరిగాక నెక్స్ట్ ఈ ప్యాన్లోకి మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న లెగ్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకోండి. అలా అన్నింటినీ వేసాక ఒక ప్రక్క రోస్ట్ అయ్యాక ఇంకొక వైపుకు టర్న్ చేసుకొని ఆ ప్రక్క కూడా రోస్ట్ చేసుకోవాలి, అంటే ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఆ మిగిలిన మసాలా పేస్ట్ అనేది ఉంటుంది కదా, ఆ మసాలా పేస్ట్ మొత్తాన్ని లెగ్ పీసెస్ టర్న్ చేస్తూ మనం ఫ్రై చేసుకుంటున్నప్పుడు ఒక స్పూన్ సహాయంతో ఆ పేస్ట్ మొత్తాన్ని లెగ్ పీసెస్ పైన వేస్తూ ఫ్రై చేయండి. ఈ కుకింగ్ ప్రాసెస్ అంతా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి. మంటను కానీ పెంచేస్తే ఆ లెగ్ పీసెస్ అనేవి ఆ పేస్ట్ అనేది మాడిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ మూతను పెట్టి మధ్య మధ్యలో అటు ఇటు లెగ్ పీసెస్ని టర్న్ చేసుకుంటూ ఒక 20 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఆ మసాలా పేస్ట్ మొత్తం ఎగిరిపోయేంత వరకు మూతను పెట్టి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చికెన్ పీసెస్ని మనం ముందుగానే మ్యాగ్నేట్ చేసుకున్నాం కాబట్టి కుక్ అవ్వడానికి ఎక్కువగా టైం పట్టదండి. చికెన్ లెగ్ పీసెస్ని మరీ ఎక్కువగా అంటే పదే పదే టర్న్ చేయొద్దు. అలా చేస్తే చికెన్ అనేది ఆల్రెడీ కుక్ అయి ఉంటుంది కాబట్టి బోన్ నుంచి సపరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని లెగ్ పీసెస్ని టర్న్ చేసేటప్పుడు కొంచెం మెల్లగా తిప్పుకుంటూ ఫ్రై చేసేసుకోండి. అంతేనండి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. సో ఇప్పుడు మీకు ఇంట్లోనే ఉన్న ఇంగ్రీడియంట్స్తో క్విక్ అండ్ ఈజీగా చికెన్ కాల్మీ కబాబ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను కదా. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీ ఇంట్లో వరకు పెట్టారంటే ఆ టేస్ట్ని వాళ్ళు తప్పకుండా ఎంజాయ్ చేస్తూ తింటారండి. వీటికి కాంబినేషన్గా మింట్ చట్నీతో సర్వ్ చేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ ఇలానే చేయమని మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని అడుగుతారండి. అంత బాగుంటుంది, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అన్న ఆప్షన్ ఎంచుకోండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా ముందుగానే మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.